కొబ్బరికాయ అయితే తీసేసుకొని మంచిగా లెగ్స్ అయితే వాష్ చేసుకుంటూ మన ఎల్లమ్మ తల్లి గుడికి అయితే వచ్చేసాం. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో గుడి. మళ్ళీ ఎల్లమ్మ తల్లి పక్కన చూడండి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూర్తీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. లోపల నుంచి చూడండి ఎంత పెద్దగా ఉందో మాత విగ్రహం అయితే. దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తీసుకొని పక్కకైతే కూర్చున్నాం. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందంటే అక్కడ మొత్తం బాధలనే మర్చిపోతాం. వాల్స్ పైన కూడా శివుడి, ఎల్లమ్మ తల్లి, నరసింహస్వామి అన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోస్టర్స్ అయితే ఉన్నాయి. చూడండి మంచిగా ప్రశాంతంగా కూర్చున్నాం. తర్వాత ఇక్కడైతే ఊరి పండుగ చేసినట్టు కళ్ళు గౌడ్స్ కాబట్టి ఇక దగ్గర అయితే పప్పీస్ ఉండే మంచిగా ఆడుకున్నాం. క్యూట్గా ఉండే పప్పీస్ మాత్రం ఫుల్ ఆడుకుండే పప్పీస్తోని. అలా ఆడుకుంటే ఇక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇప్పుడే మనకు 100 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయినాం. పక్కా మంచిగా సపోర్ట్ చేస్తారంటూ కోరుకుంటున్నా.